నమస్తే. ఇట్స్ ఎ బిగ్ బ్రేకింగ్. విశాఖ తీరంలో 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డం అనేది ఇప్పటిదాకా సంచలనం అని చెప్పుకోవాలి. అయితే ఇప్పటిదాకా ఇంత మొత్తులో అంటే దగ్గర దగ్గర ఇన్ని వందల సంవత్సరాలకు సంబంధించినటువంటి చరిత్రలో ఇన్ని వేల కిలోల డ్రగ్స్ దొరకడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. అయితే మొత్తానికి ఈ 25,000 కిలోలకు సంబంధించిన డ్రగ్స్కి సంబంధించిన వివరాలు ఒక ప్రైవేట్ కొరియర్ సంస్థ పేరు మీద వచ్చినట్టు, అయితే ఇది ఇంతకుముందు ఇలాంటి కొరియర్స్ ఇంకేమైనా వచ్చాయా లేదా అనేది మాత్రం దాని మీద ఒక విచారణ అయితే జరుగుతూ వస్తుంది. అయితే ఈ కంటైనర్ దొరకగానే ఎవరైతే ఇంటర్పోల్కి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా స్టన్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పటిదాకా ఇంత పెద్ద మొత్తంలో మాత్రం ఎక్కడ డ్రగ్స్ దొరకలేదు, కనీసం వీళ్ళు వినలేదు, చూడలేనటువంటి ఒక స్థితి అనేది వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అంటే మొత్తానికి చూసుకుంటుంటే ఇట్లాగా ఎన్నోసార్లు ఈ యొక్క కంటైనర్స్ వచ్చి వెళ్ళాయి. ఇవి వైజాగ్లో ఒక ప్రైవేట్ సంస్థకి ఇవి కొరియర్ చేశాయని చెప్పేసి అయితే కొంత చెప్తున్నారు. అయితే కార్గోకి సంబంధించినటువంటి ఒక విషయాల్లో చూసుకుంటే ఇంతకుముందు అదే ప్రైవేట్కి సంబంధించిన సంస్థల్లో కూడా చాలాసార్లు ఇలాంటి కేసుల మీద కొంత విచారణ అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటుంటే ఇంతకుముందు లోకల్ బాయ్ నానికి సంబంధించిన పడవలు దగ్ధమైనటువంటి సిచ్యువేషన్ని చాలా పెద్ద ఎలివేషన్ లాగా క్రియేట్ చేశారు. కానీ అంతకుముందే అక్కడి నుంచి ఇలాంటి ఏదైతే వేల కిలోల డ్రగ్స్ కూడా అందాయని చెప్పేసి అయితే ఇప్పుడు అప్పుడున్నటువంటి ఒక అనుమానాలు అయితే గట్టిగా రేగుతూ వస్తున్నాయి. ఇప్పుడే కాదు, తీరంలో చాలాసార్లు అలజడులు జరిగిన ప్రతిసారి ఇలాంటిది ఏదో జరిగిందని చెప్పేసి అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్లో అందరికీ ఉన్న ఒకే ఒక డౌట్ ఏంటి అంటే, అసలుకి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇంత ధైర్యంగా వీళ్ళు 25,000 కిలోల డ్రగ్స్ తీసుకురావడం అనేది ఏ రకంగా సాధ్యపడింది, దీని వెనక ఎవరున్నారు, అసలుకి ఇంత ధైర్యం చేశారు అంటే దీని వెనుక చాలా పెద్ద ముఠానే ఉంది. ఇది ఓన్లీ రాజకీయ నాయకులతో ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, దీని వెనక మాఫియా కూడా ఉంది. సో మాఫియాకి సంబంధించి అంటే ఒక సినిమాలలో కూడా మనం ఇంతటి భారీ డ్రగ్స్ని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, చూడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలుకి రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళబోతున్నారు ఏంటి అనేది మాత్రం ఇప్పుడు చాలా పెద్ద చర్చగా అయితే నడుస్తుంది. అయితే దీనిలో చూసుకుంటే మనకి నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోటిక్ పదార్థాలపై చట్టం అయితే 1985లో సాధారణంగా ఎన్డీబీసీ చట్టం ప్రకారం సెప్టెంబర్ 1985లో దీనికి సంబంధించి కొంత ఒక ఫార్ములాలు అయితే ఏదైతే దీనికి ఉందో చట్టబద్ధం చేస్తానికి చూశారు. దీని తర్వాత చాలాసార్లు అమెండ్మెంట్స్ కూడా జరిగాయి. 1988లో జరిగింది, అది అమెరికన్కి సంబంధించి 2001లో 2014లో ఇవన్నీ కూడా జరిగాయి. అయితే November 14, 1985లో చూసుకుంటే ఇది అత్యధికంగా మొత్తానికి ఇలాంటి అన్నీ చూసుకున్న తర్వాత అసలుకి ఏ పరిమాణాలలో డ్రగ్స్ అనేది పర్మిషన్ ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా ప్రతి డ్రగ్ కూడా ఒక మెడిసిన్, దెన్ డ్రగ్స్ అని చెప్పేసి మీరు చూస్తుంటారు. కాబట్టి మీరు మెడికల్ షాప్ బోర్డు మీద డ్రగ్స్ అనేవి హెల్త్కి చాలా మంచి పని చేస్తుంది, అంటే మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అయితే డ్రగ్స్ దాని పరిమితి పెరిగితే అది విషపూరితం అవుతుంది. దాంతోపాటు డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాల కింద మారి మనుషుల్ని అధోగతి పాలు చేసేటువంటి ఒక పదార్థాలు ఉంటాయి. కాబట్టి దానికంటూ కొంత పరిమితులు, సో మెడిసిన్లో ఎంతవరకు వాడాలనేది మనకి ఉన్నటువంటి చట్టం ప్రకారం కొన్ని ఉన్నాయి, అవేందో మీకు చెప్తాను. ఇప్పుడు చూస్తే అపాటమిన్ ఇది వచ్చేసి 2 గ్రాములు మాత్రమే. అయితే 2 గ్రాములు, అయితే 2 గ్రాములు ఏదైతే ఉందో ఇది మెడిసిన్కి సంబంధించినటువంటి ఒక దాంట్లో వాడాల్సినటువంటిది. అదే మనకి వాణిజ్యం ఏదైతే మనకు బిజినెస్ పరంగా చూస్తే దరిదాపున ఒక 50 గ్రాముల దాకా వాడచ్చు. అయితే చెరాస్ ఇది వచ్చి 100 గ్రాముల దాకా మనకైతే ఏదైతే ఉంటుందో మెడిసిన్కి సంబంధించి దీన్ని చిన్న పదార్థాల్లో మనం దీన్ని వాడచ్చు. కానీ అదే చూసుకుంటే ఒక 1 కిలో అయితే మనకి దగ్గర వాణిజ్యం అంటే బిజినెస్లో మనం చూసుకోవచ్చు. ఇదే విధంగా కొకైన్ 2 గ్రాములు మాత్రం మనకి మెడిసిన్ సంబంధించి వీటిలో వాడచ్చు. అదే మనం చూసుకుంటే 100 గ్రామ్స్ అనేది మనకి బిజినెస్ పరంగా మనకి ఉంటుంది, వాణిజ్య పరంగా. అదేవిధంగా గంజాయి 1 కిలోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది. అదే అక్కడ చూసుకుంటే 20 కిలోలు మాత్రం మనకి వాణిజ్యపరమైన దానిలో చూసుకోవచ్చు. అదేవిధంగా హెరాయిన్ వచ్చేసరికి 5 గ్రాములు. అదే వాణిజ్యపరమైన చూసుకుంటే మనకి 250 గ్రాములు కానీ చెప్పుకోవచ్చు. అయితే ఎల్ఎస్డి ఇది వచ్చి 2 మిల్లీగ్రాములు. అదేవిధంగా చూసుకుంటే 100 మిల్లీగ్రాములు, అది వాణిజ్యపరంగా బిజినెస్ పరంగా చూసుకుంటే ఇది. అయితే నెక్స్ట్ వచ్చేసి మెథోడైన్ ఇది వచ్చేసి 2 గ్రాములు. అదే వాణిజ్యపరంగా చూసుకుంటే దీనికి ఒక 50 గ్రాములు. అదేవిధంగా
మార్ఫిన్ ఇది కూడా వచ్చేసి 5 గ్రాములు, మనకి వాణిజ్యపరంగా చూసుకుంటే 250 గ్రాములు. ఇదే విధంగా నల్ల మందు ఏదైతే ఉందో అది 25 గ్రాములు, అదే వాణిజ్యపరంగా చూసుకుంటే 205 కిలోగ్రాముల దాకా మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు ఇవన్నీ చెప్పినటువంటి ఒక చూసుకుంటే సెక్షన్ 27 ప్రకారం ఆపరేషన్ గరుడ అండ్ సిబిఐ అండ్ ఇంటర్పోల్ వీళ్ళందరికి సంబంధించినటువంటి ఒక కాంబినేషన్లో ఈ ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు మేము చెప్పిందంతా కూడా ఓన్లీ మిల్లీగ్రాములు లేదా కిలోగ్రాములు మాత్రమే, కానీ పట్టుబడింది మాత్రం 25,000 కిలోగ్రాములు. ఎటువంటి మెడిసిన్కి కానీ ఎటువంటి వాణిజ్యపరంగా కానీ ఇంతటి స్థాయిలో అయితే అవసరం లేదు. కానీ త్వరలో May 13th ఎలక్షన్స్ రాబోతున్నటువంటి సందర్భంలో కొంతమందిని కావచ్చు, లేదంటే భారీ ఎత్తున, ఎందుకంటే వైసీపీ చెప్తున్నట్టు 175కు 175 అని చెప్పి ఇంత కరాఖండి ఎందుకు చెప్తుంది అంటే ఇలాంటి కంటైనర్లు కూడా ఒక రకమైన భాగమే. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి ఒక ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఉన్నటువంటి యూత్ అంతా కూడా గంజాయికి వీటన్నిటికీ అలవాటు పడ్డారు. అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ కానీ తెలంగాణ పరిసర ప్రాంతాలలో చిన్న పిల్లల స్కూళ్ళ దగ్గర కూడా మాదక ద్రవ్యాలు కావచ్చు, గంజాయి చాక్లెట్స్ కావచ్చు, మత్తు చాక్లెట్స్ కావచ్చు, ఇవన్నీ బయటపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదంతా పెద్ద చాలా సంచలనంగా మారింది. వాస్తవానికి రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు, ఇన్ని వేల కిలోగ్రాములు దొరికిన తర్వాత పరిస్థితి ఏంటి, అసలుకి ఆ ప్రైవేట్ సంస్థ ఎవరు ఏంటి, వీటన్ని డీటెయిల్స్ మాత్రం అతి తొందరలో రాబోతున్నాయి. వీటి మీద చూసి అసలుకి ఎలాంటి వాళ్ళని మనం ఎంచుకోవాలనేది కూడా మీరే నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్ యూ.